హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎం వ్లాగ్స్ అండ్ మెమరీస్. ఈ వీడియో ఏంటంటే మేము చాలా లాంగ్ బ్యాక్ హ్యూస్టన్ వెళ్ళినప్పుడు తీసిన వీడియో మీకు చూపిద్దామని చెప్పి ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. సో మేమందరం కలిసి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ హ్యూస్టన్లో ఫేమస్ స్వామినారాయణ టెంపుల్ చూద్దామని మేమందరం అయితే వచ్చేసాము. ఇంకా చాలా డేస్ నుంచి వెళ్దాం అనుకుంటున్నాం కానీ మాకైతే ఈరోజు కుదిరింది. సో ఇదైతే చాలా పెద్ద టెంపుల్, 22 ఎకర్స్లో కట్టారంట. సో ఎంట్రన్స్ సిగ్నల్ నుంచి మనకి టెంపుల్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఇదంతా టెంపులే. ఇప్పుడైతే లోపలికైతే ఎంటర్ అవుతున్నాం. ఈ టెంపుల్ హిస్టరీ ఏంటంటే జూలై 2004లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇదేంటంటే 3000 క్రాఫ్ట్మెన్స్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకొని ఇదైతే తయారు చేశారు. సో మొత్తం షిప్పింగ్ అంతా ఇండియా నుంచి తీసుకున్నారు. మొత్తం టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంటుంది, నెక్స్ట్ లెవెల్. సో ఇదంతా 22 ఎకర్స్లో ఉంటుంది టెంపుల్ అండ్ 3D పజల్లో కన్స్ట్రక్షన్ కూడా ఉంటుందని చెప్పారు. అండ్ ఇది 28 monthsలో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఇక్కడ మార్బుల్ అండ్ లైమ్ స్టోన్ అయితే 33,000 పీసెస్లో అయితే ఉంటుంది లోపలంతా. సో మేమైతే ఇంకా లోపలికైతే వెళ్తున్నాం. అండ్ ఇక్కడ మెన్స్కి వేరేగా రూమ్ ఇచ్చారు అండ్ ఉమెన్స్కి సెపరేట్గా స్లిప్పర్స్ పెట్టుకోవడానికి రూమ్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇదేంటంటే పూల్ వ్యూ. ఈ పూల్ నుంచి ఆ టెంపుల్ అయితే కనిపిస్తుంది కదా, రిఫ్లెక్షన్ చాలా బాగుంది. సో ఇదేంటంటే చుట్టుపక్కల ఇదంతా తిరిగాము ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పి. డే టైంలోనే ఇంత బాగుంది కదా, ఇంకా నైట్ టైం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఎందుకంటే మొత్తం అంతా లైటింగ్స్తో ఉంటుంది కదా. సో ఇక్కడ ఏంటంటే నైట్ టైం అంతా లేజర్ లైటింగ్ అయితే ఉంటుంది. సో మొత్తం కలర్స్ చేంజ్ అవుతుంటూ ఉంటుందంట. సో మేమైతే మార్నింగ్ వచ్చేసాం కాబట్టి మాకైతే కుదరలేదు ఈవినింగ్ వరకు ఉండడానికి. సో ఎవరైనా ఈవినింగ్ టైం వస్తే నైట్ అయితే లైట్స్ అయితే చూసి వెళ్ళండి. సో ఇక్కడ ఏంటంటే ఇంకా బయట చూపిస్తున్నా కదా, ఎక్స్టీరియర్ మొత్తం టర్కిష్ లైమ్ స్టోన్లో అయితే ఉంది అండ్ మొత్తం అంతా చూపిస్తున్నా కదా. ఇంకా నెక్స్ట్ అయితే ఇంటీరియర్ మొత్తం ఏంటంటే ఇటాలియన్ మార్బుల్తో అయితే ఉంది. సో ఇదేంటంటే బయట వ్యూ, ఇదంతా చాలా బాగా నచ్చింది నాకు, చూపిస్తున్నా కదా ఇదంతా. ఇంకా నెక్స్ట్ అయితే మేమైతే ఇంకా ఫొటోస్ అయితే తీసుకున్నాం, టైం అయితే ఉంది అని చెప్పి, ఎందుకంటే అది క్లోజ్ చేసి ఉంది అని మేమైతే ఇంకా ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం ఇక్కడ. సో ఇంకా ఫోటో సెక్షన్ అయిపోయింది కదా, ఇంకా నెక్స్ట్ అయితే టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము. సో ఇంకా పైనుంచి కిందకి చూస్తే చాలా బాగుంది వ్యూ అంతా, నాకైతే చాలా నచ్చింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఎవరైనా హ్యూస్టన్ వచ్చినప్పుడు కంపల్సరీగా ఈ టెంపుల్ అయితే చూడాలి. సో అంత బాగుంటుంది లోపల అండ్ బయట. అండ్ ఏంటంటే ఇక్కడ కెమెరా అయితే నాట్ అలౌడ్, ఓన్లీ స్టెప్స్ వరకే అలౌడ్. మీ ఫొటోస్ తీసుకోవాలన్నా వీడియోస్ తీసుకోవాలన్నా ఓన్లీ స్టెప్స్ వరకే, ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అలౌ చేయరు. మేమైతే ఇంకా ప్రదక్షిణాలు అయితే చేసాము. ఇంకా ప్రదక్షిణాలు చేసిన తర్వాత మెన్స్ని వేరేగా కూర్చొని పెట్టారు అండ్ ఉమెన్స్ని సెపరేట్గా కూర్చొని పెట్టారు. ఇంకా నెక్స్ట్ అయితే నేను ప్రణయ్ అయితే సెంటర్లో కూర్చున్నాము. సో ఇంకా మొత్తం అంతా పూజ జరుగుతుంది. సో ఇంకా ఆరతి ఇచ్చిన టైంలో అయితే డోర్స్ ఓపెన్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ లెవెల్, ఇంకా నాకైతే మాటలు రాలేదు, ఎందుకంటే అంత గూస్ బంప్స్ వచ్చేసాయి నాకైతే చూసినప్పుడు. ఇంకా దండం పెట్టుకునే తర్వాత రథంలో అయితే దేవుని తిప్పారు. సో అది కూడా చాలా బాగా నచ్చింది. సో ఫస్ట్ టైం వచ్చినప్పటికీ చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ అంతా చూసినప్పుడు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా బయటకు వచ్చేసరికి ఫుల్గా వర్షం అసలు ఆగలేదు, ఇంకా పరిగెట్టాము ఇంకా మేమందరం. సో కార్లో కూర్చునేసరికి సీట్ మొత్తం కూడా తడిచిపోయింది ఫుల్, అంత పెద్ద వర్షం అయితే పడింది ఆ రోజు మేము వెళ్ళిన రోజు. టెంపుల్ అంతా నార్త్ ఇండియన్ స్టైల్లో ఉంది, మొత్తం అంతా మార్బల్స్తో ఉంది, మాకైతే చాలా బాగా నచ్చింది చూసినప్పుడు. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే వర్షం పడుతుంది కదా, ఇంకా ఫాస్ట్గా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా బయటకైతే వచ్చేసాం కదా. ఇంకా నెక్స్ట్ అయితే వర్షం చూస్తే అసలు ఆగట్లేదు, మాకైతే రోడ్డు కూడా కనిపించట్లేదు, అంత పెద్ద వర్షం అయితే పడుతుంది. సో ఇంకా మధ్యలో ఎక్కడైనా స్ట్రక్ అయిపోతామేమో అని చెప్పి, ఇంకా ట్రాఫిక్ కూడా ఉంటుందేమో అని ఇంకా ఫాస్ట్గా అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంక ఈ వర్షం ఆగదేమో అనుకున్నాము, కానీ ఇంకా కొంచెం దూరం అయితే వెళ్ళిన తర్వాత ఇంకా కొంచెం ఆగింది. ఇంకా నెక్స్ట్ అయితే మేము మార్నింగ్ నుంచి ఏమీ తినలేదని డొమినోస్కి అయితే వెళ్ళాం. ఇంకా డొమినోస్లో పిజ్జా తీసుకొని ఇంకా పాండా ఎక్స్ప్రెస్లో ఫుడ్ తీసుకొని అయితే ఇంటికైతే వెళ్ళిపోయాము. సో ఇది డే అంతా మాదైతే ఇలా జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.